తెలుగు ప్రేక్షకులకు అనుష్క గురించి ప్రత్యేకంగా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ అనగానే హీరోలకు సాటిగా నటించగలదు అనే పేరు తెచ్చుకుంది అనుష్క. ఎన్నో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇప్పటికీ అనుష్కకు 44 ఏళ్లు వచ్చాయి. అయినా కానీ ఈ హీరోయిన్ ఇంకా ఒంటరిగానే ఉంది. అనుష్కకు ఈ రోజుతో 44 ఏళ్లు వచ్చినా ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఒంటరిగా ఉంది. దీనిపైన పలుమార్లు పలు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అనుష్క ప్రభాస్‌తో ప్రేమలో ఉంది అన్న వార్త ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతుంది. 50 ఏళ్లు దగ్గర పడుతున్న ప్రభాస్ కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. మరో పక్కన 44 ఏళ్లు వచ్చిన అనుష్క కూడా సింగిల్ గానే మిగిలిపోయింది. మరి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఎందుకిలాగే ఉండిపోయారనేది కూడా ఎంతో మందిలో ఉన్న సందేహం. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రభాస్‌ను ప్రేమించి ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్న ఒక హీరోయిన్ ఉంది అని ఒక ఆంగ్ల మీడియా వెల్లడించింది. అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుష్కనే అని కూడా వేశారు. ప్రభాస్ అనుష్కతో 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి 1', 'బాహుబలి 2' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఈ జంట కెమిస్ట్రీ అభిమానులకు చాలా నచ్చింది. అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కామెంట్లు వేశారు. ఆ తర్వాత వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. అలాగే అనుష్కతో కూడా ఆయన పేరును కలిపారు. అభిమానులు ప్రనుష్క అనే పేరు పెట్టారు. కానీ వీరిద్దరి జాతకాలు కలవకపోవడంతో ప్రభాస్ అమ్మ ఒప్పుకోలేదు అన్న రూమర్స్ కూడా వినిపించింది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో, ఎంతవరకు అబద్ధముందో తెలియదు. అనుష్క ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్‌నే కొనసాగిస్తుంది. అలాగే ప్రభాస్ కూడా తన పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన చేయడం లేదు. అభిమానులు మాత్రం ఇప్పటికీ అనుష్కతో డార్లింగ్ పెళ్లెప్పుడు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరి అభిమానులు ఇప్పటికీ కూడా వీరు పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటున్నారు. మరి మీరు కూడా అలాగే అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.